బైబిల్ గ్రంథం తీసుకొని ఇక్కడ చదువుకొని ఈ మాటను మనసులో పెట్టుకొని ఉపదేశ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. చదవడం వివరణ. ఒప్పే చేయు పుణ్య పురుషుడు ఎవడును ఈ మట్టి మీద లేడు. చాలు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనం. రాయబడిన ప్రకారం నీతిమంతుడు ఎవడును లేడు. ఏలైనా నీతిమంతుడు ఎవడును లేడు. ఎవడును లేడు. ఏ ఒక్కడును లేడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనలన్నీ కూడా మనకు నేర్పేటువంటి యొక్క నీతి, మనకు నేర్పించినటువంటి యొక్క న్యాయం, మనకు నేర్పించవలసిన యొక్క ధర్మము, మన అనుదిన జీవితంలో దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలనుకున్నాడు. ఇతరుల పట్ల క్షమించేటువంటి గుణము కలిగి జీవించాలనుకున్నాడు. మనకందరికీ కూడా ఒక క్రొత్త ఆశలు, క్రొత్త పాలక జీవితమును ఆ ప్రభువు ఎక్కువైన దేవుడు అందిస్తున్నాడు. దేవుని దయ, ఆయన క్షమాపణ, ఆయన శక్తి అనుభవించమని ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా మనకందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ, పేరు పెట్టి పిలుస్తూ ఒక్కొక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదిగో మీరు నా క్షమాగుణాన్ని అనుభవించండి. ఇదిగో మీరు నా దయాంత హృదయములో మీ అనుదిన జీవితములో నెరవేర్చండి. మీరు నేను కనికరము కలిగినట్టుగా మీరు కనికరము కలిగి, జాలి హృదయము కలిగి జీవించండి. మంచి బ్రతుకు కలిగి జీవించండి. మానవత్వం కలిగినటువంటి విలువలతో మీరు జీవించండి. ప్రభు మనకు ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా సెలవిస్తున్నారు. మొదటి పఠనంలో మనము చదువుతున్నట్టే దేవుడు శక్తివంతమైనటువంటి కార్యములను ఇశ్రాయేలు ప్రజలకు చేసి ఉన్నాడు. ఎన్నెన్నో అద్భుత కార్యములను ఆ విశ్వాస బిడ్డలకు చేసి ఉన్నాడు. మీరు ఇంకను నా పైన నమ్మకం కలిగినప్పుడు, మీరు ఇంకను నా పైన విశ్వాసాన్ని కలిగినప్పుడు, మీరు ఇంకను నా ఆజ్ఞలు పాటించినప్పుడు, మీరు అనుభవించినటువంటి ఈ అద్భుత కార్యముల కంటేలో ఇంకా ఎక్కువగా మీరు ఊహించిన విధముగా నేను గొప్ప కార్యములను చేసేదనుకున్నాను. మన అనుదిన జీవితంలో సాధ్యపడినటువంటి ప్రతి విషయములలో, ప్రతి పరిస్థితులలో కూడా ఆయన తన మార్పులు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఇక 2వ పఠనంలోనికి వచ్చినట్లయితే పౌలు గారు కూడా మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు భగవంతుని తెలుసుకున్నప్పుడు, ఆ క్రీస్తు భగవంతుని ఐక్యతలో మనమందరం కూడా ఒక్కటైనప్పుడు, ఆయన నేర్పించినటువంటి ఆ సువిశేష విలువలను, ఆయన చూపించినటువంటి ఆ మార్గాలను నీవు నీ జీవితంలో అనుసరించినప్పుడు, ఆ మార్గంలో పయనించినప్పుడు, ఈ జీవితంలో, ఈ సంసారంలో, ఈ సాగరంలో ఏది ఆ క్రీస్తును తెలుసుకున్నంతగా విలువైనది ఇంకొకటి లేదనుకున్నాను. అలా నీవు నేను తెలుసుకుని మన జీవితంలో మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా, మన జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా, నేను ఎంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా, ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ కూడా, క్రీస్తును తెలుసుకున్నటువంటి విలువ నాకు ఈ లోకంలో ఇంకొకటి లేదు అని, నాకు సర్వము అంతా కూడా క్రీస్తేనని పౌలు గారు మనకు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలా ఇంకొకటి గొప్ప విషయము లేదు. ఆ క్రీస్తు కంటే ఇంకొకటి విలువైనది లేదు. పౌలు గారు మనకు బోధిస్తున్నాడు. ఈరోజు ఆ క్రీస్తు భగవంతుని అంతో ఎంతో వేదాంతము, అంతో ఎంతో దైవ సాంగత్యం గురించి తెలిసినటువంటి ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయన బోధించినటువంటి ఈ మంచి బోధన ద్వారా, ఆయన తెలియజేసినటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా ఈయన మనకంటే ఎక్కువగా ప్రజల ఆదరణ
ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు. అప్పుడే రాత్రంతా కూడా ఓలి పర్వతం మీద తన తండ్రితో ప్రార్థన చేసుకుని తన తండ్రితో మాట్లాడుకుంటూ ఉదయం కలకాయ దేవాలయం ఆ క్రీస్తు భగవంతుని ఏదో ఒక రకంగా శిక్షించుకుని ఆయనతో తుదముట్టించాలనుకున్నాడు. ఆయన పైన కుట్రమోపాలనుకుంటున్నాడు, ఆయన పైన పగబట్టాలనుకున్నాడు, ఆయనను నిందించాలనుకుంటున్నాడు. ఈ పరిశీలించినటువంటి వ్యక్తి ఈ స్త్రీ, వ్యభిచారణ పట్టుబడినటువంటి స్త్రీ. అయ్యా, ఈమె వ్యభిచారణ పట్టుబడినది. మోసే ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞనేమో విధించినదే, వ్యతిరేకంగా విరుద్ధంగా చేసినది. పట్టుబడింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ పట్టుబడకపోయింటే దొరకపోయింటే ఇంకెలా ఉంటుంది? ఏది ఏమైనప్పుడు ఆ స్త్రీని ఈ క్రీస్తు భగవంతుని దగ్గరికి తెచ్చినప్పుడు మోసే ఆజ్ఞలో నియమిస్తున్నాడు, మోసే చట్ట ప్రకారము నియమించబడుతున్నాడు. ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ అనుగుణంగా కూడా మనము తెలుసుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది చేయాలి, ఎలా నిర్మించాలి, ఎట్లా ఇవ్వడు సంపాలని కుట్రలు పలుకున్నటువంటి ఈ ప్రజలకు, ఈ పరిచయులకు, ధర్మశాస్త్ర బోధకులకు, పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఉన్నటువంటి మోసే ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నారు. లేవియ కాండము 20వ అధ్యాయము 10వ వచనములో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనములో ఇదిగో పాపము చేసినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా కొట్టి చంపాలనుకున్నాడు. కానీ ఈ ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఈ దైవమైనటువంటి క్రీస్తు భగవంతుడు ఇదిగో ఆది నుండి అంతము వరకు కూడా చూస్తున్నాము. ఎన్నెన్నో పంతాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నెన్నో పగబడినటువంటి వ్యక్తులు తన చెత్తకు వచ్చినప్పటికీ కూడా, తానంటే సరిపోయినటువంటి వ్యక్తులు తనను ధిక్కరించినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా క్షమించుకుంటూ ఈ దరికి వచ్చాడు. ఆది కాండము మనం చూసుకుంటున్నాము. కయీను ఆబేలును చంపినప్పుడు ఆబేలు కయీను కూడా ఆయన పట్ల దయ వచ్చాడు. మొదటి సామువేలు 24వ అధ్యాయం మనం చూసుకుంటున్నాము. దావీదు రాజు తను పరిపాలించినటువంటి రాజు సౌలుకు తన ముందు ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈయన అభిషేకుడని తెలుసుకొని ఆయనను క్షమించుకున్నాడు. ఈ దయాన్న వివరణ కలిగినటువంటి ఈ క్రీస్తు భగవంతుడు ఈ రోజు నీవు నేను పరిచయం చేసుకుంటున్నాము. ఈ రోజు నీవు నేను ఇంకొక కొత్తగా ఆలోచించుకుంటున్నాము, ఇంకొంత లోతుగా ఆయన గురించి తెలుసుకుంటున్నాము. ఆయన పైన కుట్రమోపాలనుకున్నప్పుడు, ఆయన పైన నిర్మించాలనుకున్నప్పుడు ఇదిగో ఈ క్రీస్తు భగవంతుని యొక్క పరిస్థితిని మనము తెలుసుకుంటాము. ఇదిగో అయ్యా, తప్పు చేసినటువంటి ఈ స్త్రీని రాళ్లతో కొట్టాలి. మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయం. అలా తప్పు చేయాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిని ఒకవేళ క్రీస్తు భగవంతుని గురించి తాము విన్నటువంటి మాటలు, ఈయన రక్షకుడు, మెస్సయ్య, తూచ తప్పకుండా ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తి, పాత నిబంధనలలో తోరా నియమ నిబంధన పుస్తకాలలో పలికినటువంటి గొప్ప వ్యక్తి ఈయన మనము తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారు, ఒకవేళ ఇదే కనుక ఈ మాట ప్రకారము, ఈ చిత్త ప్రకారము, ఈ పరిచయం ధర్మశాస్త్ర బోధకుల ప్రకారము క్రీస్తు
సహోదరి సహోదరుల, ఇదిగో ఇదే పరిస్థితి. అయ్యా, ఇంకా నీవెప్పుడు కూడా పాపము చేయకు. ఈ మనస్తాపము మనకందరికీ కూడా రావాలి. ఆ ప్రజల్లో కలిగింది కూడా ఇదే. నేను కూడా పాపాత్ముని, నేను కూడా తప్పు చేసినటువంటి ఆలోచనతో ఉంటున్నాము, ఈ నమస్కారంలో ఉంటున్నాము, చివరి కాలంలో ఉంటున్నాము. ఇంతవరకు నీకు తెలిసినటువంటి జ్ఞానోదయం ఏంటి? ఇంతవరకు నీవు తెలిసినటువంటి ఆ సత్యం ఏంటి? పాప జీవితంలో ఎక్కువ ప్రార్థనలో ఉపవాస నీకు తెలిసినటువంటి మనస్సాక్షి ఏంటి? దేవుడు ఈరోజు మనకు నేర్పించేది, తెలియజేసేది నీతి, న్యాయం. ఈ పశ్చాత్తాప హృదయము నీకు కలిగినదా? తప్పు చేసినటువంటి వ్యక్తి మీద రాళ్ళు వేపట్టినప్పుడు తప్పు చేయబట్టి మనోభావము ఎక్కడ? ఆ నీతి, ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత ఎక్కడ? క్రీస్తు భగవంతుని గొప్పతనము చూడండి. ఆయన చూపినటువంటి ప్రేమ, కరుణ ఆ స్త్రీ పట్ల మాత్రమే కాదు, ఆ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు, ఆ గ్రామ ప్రజలందరిపైన ఆయన ప్రేమ చూపాడు. అందుకే